హాయ్ అండి అందరికీ హ్యాపీ సండే. ఇంకా ఇవాళ వ్లాగ్ ఏంటంటే వ్లాగ్ అని కాదు, జస్ట్ తీస్తున్నాను. యాక్చువల్లీ సండే అంటే నైట్ లేట్గా పడుకుంటారండి. మార్నింగ్ అయితే అరవద్దు, ఇంకా మార్నింగ్ అయితే 10కి 11కి లేస్తారు. టిఫిన్ కూడా ఇంకా తినండి తినండి అంటేనే తింటారు, కానీ సామాన్యంగా తినరండి. అసలు ఎలా ఉన్నారో చూడండి, స్నానం చేయరు, ఏం చేయరు అసలు. సండే అంటే ఇంకా స్నానం చేయండి తినండి అంటూ తొయ్యాలి వీళ్ళని. నెక్స్ట్ వీక్లీ వన్స్ వచ్చి తలస్నానం అయితే చేయిస్తాను. ఇప్పుడు నాకు కిచెన్లో వర్క్ అంతా అయిపోయింది, సరే రండి ఇంకా తలస్నానం చేయిస్తానంటే ఇద్దరిలో ఒక్కరు కూడా రానంటున్నారు. మా పెద్దామె, ఈమెమో మా లియోని ఎత్తుకొని ఆడుకుంటూ ఉంది. ఇంకా ఈమె చిన్నామె, ఈమె వచ్చి ఆమె ఇష్టానికి ఎప్పుడులాగానే ఎగరడం దుమ్మకడం, ఇదేనండి పని వీళ్ళకి. అస్సలు సండే ఎందుకు వస్తుందా అనుకుంటున్నా. వీళ్ళందరికీ సండే కూడా స్కూల్ పెట్టాలండి. అసలు మీ ఇంట్లో కూడా ఉన్నారా ఇలా పిల్లలు? ఎలా దుమ్ముకుతోందో చూడండి. అస్సలు ఎంత చెమటలు పడుతున్నాయి చూడండి, ఎగిరి ఎగిరి. అస్సలు స్నానం చేయడం. తెలుగులో మాట్లాడు. అమ్మ పడతారా డాడీ పడతారా కాదు, మీకు అమ్మ అంటే ఇష్టమా నాన్న? అందరికీ అమ్మ నాన్న ఇద్దరు ఇష్టమే కదా. అమ్మ నాన్న ఇద్దరు ఇష్టం అంటే కమ్మం చేయండి. ఇప్పుడు వచ్చి నేను చాలా బాగుండా ఆడుకుంటానా, నాకు కాలిపోతుంది అన్నమాట. ఇప్పుడు నేను తుమ్మేది నాకే ఏం చెప్పేది నాకే తెలీదు. ఇప్పుడు నేను ఏం ఆడుకోవాలా? ఈ బిల్ మా పెద్దక్క చేయండి. మా పెద్దక్క అయితే ఆడుకోరాదు, ఊరికే మా క్యాట్తో పాటు ఆడుకుంటూ ఉంటుంది. అసలు ఎలా ఉన్నారు తెలుసా మీరిద్దరు స్నానం చేయకుండా? అసలు స్నానం చేయిస్తారా లేదా ఈ పిల్లలకి అన్నట్టుగా ఉన్నారు ఇద్దరు. ఎంత మాత్రం హాలిడేస్ ఇస్తే మాత్రం ఇంత దారుణంగా తయారవుతారా ఇద్దరు మీరు? కాసేపు ఆడుకోవాలి, తర్వాత స్నానం చేయాలి, తినాలి. ఎప్పుడు ఆటలే, ఎప్పుడు ఆటలే. ఈ పిల్ల లైక్ చేయొద్దండి, ఈ పిల్ల చాలా తప్పు చేస్తుంది. ఈ పిల్ల వచ్చి లైక్ చేయకుండా ఈ పిల్ల అంటే అక్క, ఈ పిల్ల అంటే అక్క. ఆ రోజు బర్త్డే రోజు ఈ రూమ్ని ఎంత నీట్గా పెట్టానండి నేను డెకరేషన్ చేసి. ఈ రూమ్ని ఇప్పుడు చూసారంటే జరుచుకుంటారు, అలా చేసి పెట్టున్నారు రూమ్ని. వద్దులేని మీకు కూడా చూపించడం, అలా చేస్తున్నారు. ఇంకా మళ్ళీ నాకు ఇంకొక పని, మళ్ళీ క్లీన్ చేయాలి. నేను ఇలా చేయలేదు, మా చెల్లె చేసాను మా అక్కకు కూడా లైక్ చేయొద్దండి, ఈ పిల్ల చాలా సులభం. సరే ఫస్ట్ మీరు స్నానం చేస్తున్నారంటే నాకు మంచిది. తల స్నానం, అస్సలు తల ఆరనే ఏమన్నా నన్ను మాట్లాడిస్తోందో చూడండి. చాలా అల్లరండి ఈ అమ్మాయి. అసలు అందరింట్లో చిన్నపిల్లలు చూడండి. ఇంకొక పనిలోకి ఇంకా ఇటు పక్క అంతా ఆడి ఎగిరి అయిపోయింది, ఇప్పుడు అక్కడికి వెళ్ళింది చూడండి. అస్సలండి నేను అసలు ఆ కాళ్ళు చెయ్యి పెట్టుకొని ఒక్క నిమిషం కూర్చోదు, గమ్మున కూడా ఉండవు తనకి. ఇంతసేపు ఆడి ఆడి తర్వాత ఇక్కడికి వచ్చింది. ఇది ఆ రోజు బర్త్డే రోజు అయితే డెకరేషన్ చేశాం కదా, హ్యాపీ బర్త్డే అని. ఇంకా నేను అలానే వదిలేసాను అనమాట. ఏమీ తీయలేదు, బాగుంటుంది రూమ్లో అన్నట్టుగా. ఇంకా వాటిలో గాలి మొత్తం పోయింది, ఇంకా అవి పెరగడంలో పడిపోయారు. ఇప్పుడు అది అంత అవసరం అంటారా? నేనేమన్నా మిమ్మల్ని స్నానం చేసేదానికే కదా పిలిచినాను, అది వదిలేసి దాన్ని ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీరు? నా పార్టీకి నేను మాట్లాడతా అంటే నీ పార్టీకి నువ్వు వాకం, మేము చేయాల్సింది చేస్తామని చెప్తారు కదా. నేను అసలు ఎంత కష్టపడి అంటించా తెలుసా, మీరు ఒక్క క్షణంలో పీక్ పడేస్తున్నారు. 2 hours 3 hours. అవును, బెలూన్స్ అని ఎక్కడ? బెలూన్స్ అని ఎవరు పగలగొట్టారు? దయ్యం పెరికేసింది, అయింది పని. ట్రైపాడ్ లేకుండా వీడియో తీయడం చాలా కష్టంగా ఉంది, నొప్పిగా ఉందండి నాకు. అయిపోయిందా? తీసేసావా? ఇప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ కదా నీకు?
కత్తిరివ్వు కత్తిరివ్వు. కత్తిరి ఎందుకు ఎత్తుకున్నావు? కత్తిరి అంతా చిన్నపిల్లలు ఎత్తుకోకూడదు. చెప్పిన మాట వినాలా? కత్తిరి ఇచ్చేసి నో, చేత్తో ఇది చెయ్యి. చేత్తో ఇది చెయ్యి. కత్తిరి ఇచ్చేసేయి. నో, చేత్తో తీ. చూడండి ఇప్పుడు ఎందుకు అంత సాటిస్ఫాక్షన్ అది పెరగడంలో. నాకు ఇప్పుడు స్నానం చెయ్యాలి. వస్తారా లేదా? మళ్ళీ ఇవాళ పోయిందంటే ఇంకా నెక్స్ట్ సండే వరకు మళ్ళీ తల స్నానం ఉండదు. తలంతా మురికైపోతుంది. ఇది ఆదివారమా లేకపోతే అల్లరి వారమా? ఆదివారం అంటే నన్ను ఎందుకు ఇంత టార్చర్ పెడతారు మీరు? నాకైతే అసలు అర్థం కావట్లే. ఇప్పుడు తిన్నావా నువ్వు? తిన్నావు. పొద్దున్న 2 ఇడ్లీలు తిన్నావు కదా. ఈ అంటున్నావు మళ్ళా. మీకు ఆడుకునే చాలా ఇష్టం అంటే కమెంట్ చేయండి గైస్. నేనేం చెప్తామా గైస్. మీకు చాలా ఈ వీడియో చాలా నచ్చిందంటే కమెంట్ బెల్ బటన్ క్లిక్ చేయండి. నాకు సబ్స్క్రైబ్ చేస్తారా? పాప చెప్పింది కదండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. చూడండి గైస్, నాకు ఇది ఎంత అలరి